హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. జీపీఓ గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు జాబ్స్ అండ్ JLDL. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జూన్ 10 నుండి జూన్ 17 వరకు. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన ఒక రిపోర్టుకు సంబంధించి ఇండియాలో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనగా సామాజిక భద్రతా కవరేజ్ ఏ స్థాయిలో ఉందో అనే దానిపైన ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము మనం తెలుసుకోవాల్సింది ఇండియాలో సామాజిక భద్రత కింద ఎంతమంది కవర్ అయి ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి కదా, అటల్ పెన్షన్ యోజన, లేదంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, పెన్షన్స్కు సంబంధించి అటువంటి స్కీమ్స్ కింద భారతదేశంలో ఎంతమంది ప్రజలు కవర్ అయి ఉన్నారో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఏ స్థానంలో ఉందన్న విషయంపై ILO కీలకమైన విషయం చెప్పింది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ILO కాన్ఫరెన్స్ జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, జూన్ 2 నుంచి జూన్ 13 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన 113వ వార్షిక సమావేశం జరుగుతూ ఉంది. ఈ కాన్ఫరెన్స్లో భారతదేశం నుంచి యూనియన్ లేబర్ మినిస్టర్ మన్సుఖ్ ఎల్ మాండవియా గారు పాల్గొన్నారు. ఆ కాన్ఫరెన్స్లో ఇండియాలో, భారతదేశంలో ఈ సామాజిక భద్రత కింద ఎంతమంది ప్రజలు కవర్ అయి ఉన్నారో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అలానే ILO కూడా అఫీషియల్గా వెల్లడించింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ILO గురించి తెలుసుకోవాలి, ఈ రిపోర్ట్కి సంబంధించి. ఫస్ట్ మనం రిపోర్ట్కి సంబంధించి తెలుసుకుందాం. 2015లో 2015 సంవత్సరంలో ఇండియాలో వివిధ రకాల సోషల్ సెక్యూరిటీ పథకాలు, పెన్షన్లు, అటువంటి పథకాలు పొందుతూ ఉన్న వాళ్ళు 2015 ఇయర్లో 19% ఉంటే అది 2025 నాటికి 64.3%కి చేరుకునిందట. 64.3%. సుమారుగా అంటే కరెక్ట్గా అబ్జల్యూట్ నెంబర్స్లో చెప్పాలి అంటే నియర్లీ 94 crore పీపుల్, సుమారుగా 94 కోట్ల జనాభా ఏదో ఒక సోషల్ సెక్యూరిటీ పథకం కింద కవర్ అయి ఉన్నారు. తద్వారా ప్రపంచంలో ఇండియా ఇప్పుడు 2nd ప్లేస్లో ఉంది. ఈ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, శాతం పరంగా చూసుకుంటే ఇండియా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని చెప్పేసి ILO తన నివేదికలో వెల్లడించింది. ఇక ILO విషయానికి వస్తే మనం ఫోకస్ చేయాల్సింది ILO హెడ్ క్వార్టర్స్. ILO హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవా. ఇది 1919లో ఏర్పాటైంది, 1919 సంవత్సరం. ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, మ్యాచ్ ద ఫాలోయింగ్లో వరల్డ్ బ్యాంక్ డైరెక్టరు, IMF డైరెక్టరు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అవి అడుగుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ILO డైరెక్టర్ జనరల్ గురించి కూడా తెలుసుకోవాలి. అతని పేరు వచ్చేసి గిల్బర్ట్ ఎఫ్ హూంగ్బో. గిల్బర్ట్ ఎఫ్ హూంగ్బో. ఇది 1919లో ఏర్పాటైంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది UN ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ILOకి సంబంధించిన ఏ కాన్ఫరెన్స్లు కూడా జరిగితే దాంట్లో ఆ సమావేశాల్లో గవర్నమెంట్ ప్రతినిధులు పాల్గొంటారు. అలానే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారో
పారిశ్రామికవేత్తలు అలానే వర్కర్సు ఆ సమావేశాల్లో పాల్గొంటారు. ఇక ILO రిలీజ్ చేసే ఇంపార్టెంట్ రిపోర్ట్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో మనకి ఈ రిపోర్ట్లు చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్. ఇక జెనీవా విషయానికి వస్తే స్విట్జర్లాండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి హెడ్ క్వార్టర్స్ కూడా స్విట్జర్లాండ్లోని కొలగ్నీ, జెనీవాకు దగ్గరలో ఉన్న కొలగ్నీ అనే పట్టణం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనము. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిన్న యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిన 2 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. అందులో ముఖ్యమైనది 6,405 crores-తో 6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది. ఆ 2 రైల్వే ప్రాజెక్టులు ఒకటి జార్ఖండ్కు చెందిన రైల్వే ప్రాజెక్టు, మరొకటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుండా వెళ్ళే ఒక రైల్వే ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఆ పేర్లు, ఏ రైల్వే లైన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు ఇలాంటివి ఫోకస్ చేయాలి అంటే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపే ప్రాజెక్టులు, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్ర పర్యటనకైనా వెళ్ళినప్పుడు అక్కడ లాంచ్ చేస్తూ ఉన్న ప్రాజెక్టుల విలువ ఎంత, అవి ఏమి ప్రాజెక్టులు అనేవి తప్పకుండా మనము ప్రతిదీ ఐడియా ఉండాలి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు అహిల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్భంగా 300 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. అలానే 2 ఎయిర్పోర్ట్లని ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ఫస్ట్ రైల్వే లైన్ వచ్చేసి కోడెర్మా బర్కకనా డబలింగ్ రైల్వే ప్రాజెక్ట్. కోడెర్మా బర్కకనా డబలింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపారు. ఇది జార్ఖండ్లోని రైల్వే లైను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోడెర్మా, ఎవరైతే జాగ్రఫీ చదివి ఉంటారో, ముఖ్యంగా అన్ని రకాల ఎగ్జామ్స్కి జాగ్రఫీ అనేది ఉంటుంది. జాగ్రఫీలో మనకి జార్ఖండ్లో కోడెర్మా అనే ఒక ప్రాంతం ఉంటుంది. జార్ఖండ్ ఏ దానికి ప్రసిద్ధి? మినరల్ రిసోర్సెస్, కోలు, మైకా గనులు అంటారు కదా. కోడెర్మా అనే ప్రాంతము, దీన్ని భారతదేశపు మైకా క్యాపిటల్ అంటారు. ఇండియాస్ మైకా క్యాపిటల్ అంటే దీంట్లో ఈ కోడెర్మా ప్రాంతంలో మైకా గనులు ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ఒకటి చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఉన్న హిస్టారికల్గా కానీ జియోగ్రఫికల్గా కానీ ఏదైనా ప్రాముఖ్యత ఉందేమో తెలుసుకోవాలి. ఇక ఈ రైల్వే లైను జార్ఖండ్లో వెళ్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బళ్ళారి టు చిక్ జజూర్ డబలింగ్ రైల్వే లైన్. బళ్ళారి టు చిక్ జజూర్ డబలింగ్ రైల్వే లైను 185 కిలోమీటర్స్ రైల్వే లైను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగైన్ ఇది కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ గుండా వెళ్తుంది రైల్వే లైను. ముఖ్యంగా బళ్ళారి ఆ ప్రాంత పరిసరాలలో ఉన్న ఐరన్ ఓర్స్, ఇనుప ఖనిజాలను మోసుకొని వెళ్ళడానికి ఈ రైల్వే లైన్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కర్ణాటక చాలా కీలకం. ముఖ్యంగా కర్ణాటకలోని చిక్మగళూరు ఆ ప్రాంతంలో బాబా బుడాన్ హిల్స్ ఉంటాయి. మీరు జాగ్రఫీలో చదువుతారు, మినరల్ రిసోర్సెస్ చదివేటప్పుడు ఎకనామిక్ జాగ్రఫీలో బాబా బుడాన్ హిల్స్ ఎక్కడున్నాయంటే కర్ణాటకలోని చిక్మగళూరు ప్రాంతము. సో ఇంకా అలానే బళ్ళారి ఆ ప్రాంతాలలో కొన్ని కీలకమైన జిల్లాలు ఉంటాయి. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కొడగులోని కూర్గ్ ప్రజల గురించి. కొడగు జిల్లా, కొడగు ప్రాంతంలో ఉన్న కూర్గ్ జిల్లా, కూర్గ్ని భారతదేశపు స్కాట్లాండ్ అంటారు. కూర్గ్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సో ఎప్పుడైనా మనం ఒకటి చదివేటప్పుడు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకుంటే మనకి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కేబినెట్ కమిటీకి సంబంధించిన డెసిషన్స్. నెక్స్ట్ వన్, ఇది గుజరాత్కి ఫిన్లాండ్ కంట్రీకి మధ్య జరిగిన ఒక ఒప్పందము లేదంటే కోఆపరేషన్ అని చెప్పవచ్చు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం స్టేట్స్ వివిధ దేశాలతో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ జపాన్లోని కిటక్యూషు అనే సిటీని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వము హైదరాబాద్లో 80 ఎకరాలలో
ఎకో టౌన్ని నిర్మిస్తూ ఉంది. ఎకో టౌన్ ఇన్ ద సెన్స్ పర్యావరణ హితమైన పర్యావరణ నగరాన్ని నిర్మిస్తూ ఉంది హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలలో. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, హైదరాబాద్ని ఫ్యూచర్ సిటీగా నిర్మించబోతూ ఉంది. ఒకవేళ అది కనుక కంప్లీట్ అయితే భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో సిటీగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీగా ఆవిర్భవించనుంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలు జీరో స్థాయికి తీసుకురావడమే నెట్ జీరో లక్ష్యం. సో దీని కాంటెక్స్ట్ వచ్చేసి ఒక దేశానికి భారతదేశంలోని రాష్ట్రాలకి మధ్య జరుగుతూ ఉన్న కోఆపరేషన్ అగ్రిమెంట్స్. ఇప్పుడు గుజరాత్లో స్టార్టప్స్, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడానికి ఫిన్లాండ్తో ఒక ఒప్పందము కుదుర్చుకున్నారు. ఫిన్లాండ్ అహ్మదాబాద్లో కాన్సులేట్ని ప్రారంభించింది. కాన్సులేట్ అంటే ఒక దౌత్య కార్యాలయము ఆ టైప్ అని చెప్పవచ్చు. ఆ కాన్సులేట్కి మిస్టర్ కులిన్ లాల్బాయ్ అనే అతన్ని హానరరీ కాన్సిల్గా నియమించారు అహ్మదాబాద్లో. ఇది మనకి గుజరాత్కి, ఫిన్లాండ్కి. ఇక ఫిన్లాండ్ విషయానికి వస్తే ఇంకొక ప్రాముఖ్యత ఉంది. మనము జనరల్గా గత 3-4 ఇయర్స్ నుంచి కూడా ఒకవేళ కరెంట్ అఫైర్స్ 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అయినా ఫిన్లాండ్ అందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రతి సంవత్సరము యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం విడుదల చేసే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఫిన్లాండ్ టాప్లో ఉంటుంది. వరుసగా 8వ ఏడాది ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. సో ఫిన్లాండ్ మనకి ప్రాముఖ్యత. సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ దేశము, థర్డ్ ఐస్లాండ్. ఇక ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మార్చ్లో వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఇండియా ర్యాంకు 118. ఇక లాస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉందన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది ఫిన్లాండ్కున్న ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్, బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ ఛాలెంజ్. బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ ఛాలెంజ్. ప్యారిస్ ఒప్పందం మనం డిస్కస్ చేసుకున్నాం. ప్యారిస్ డీల్ గురించి COP21 2015 UNFCCCకి జరిగిన COP21వ సదస్సులో భారతదేశము మిగతా దేశాలన్నీ కూడా ఒక ఒప్పందాన్ని, ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు ఉండేలా చేయాలి. వీలైతే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి కుదించాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. కానీ అబ్జర్వ్ చేస్తే ఇటీవల యునైటెడ్ నేషన్స్కు చెందిన ఒక ఏజెన్సీ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఏమని చెప్పింది, రాబోయే 5 ఏళ్లలో ముఖ్యంగా 2025 నుంచి 2029 సంవత్సరం మధ్య ఏదో ఒక సంవత్సరము 2024 సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయబోతా ఉంది. అలానే 2025 నుంచి 29 ఇయర్ మధ్య ఈ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లిమిట్ని తప్పకుండా దాటిపోతామని చెప్పేసి హెచ్చరించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా హిస్టరీలోనే అత్యంత హాటెస్ట్ ఇయర్గా నమోదైన సంవత్సరం 2024 అని కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇలాంటి తరుణంలో ప్రకృతిని కాపాడాలి, ముఖ్యంగా సముద్రాలని కాపాడాలి. ఇటీవలే 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ ఫ్రాన్స్లోని నైసే పట్టణంలో 3వ UN ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ కూడా ఇవే డిస్కస్ చేసుకున్నారు కదా. 30x30 డీల్లో భాగంగా కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్లో భాగంగా 30x30 డీల్ అని ఒకటి ఉంటుంది, మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ 30x30 డీల్ ఏమని చెప్తుంది, 2030 కల్లా కనీసము 30% ల్యాండ్ని, సముద్రాలని రక్షించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. మరి అటువంటి లక్ష్యాలన్నీ సాధించాలి అంటే తప్పకుండా ప్రపంచ దేశాలు తమకంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటినే బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. ఈవెన్ ఇండియా కూడా
2015లో జరిగిన ప్యారిస్ సదస్సులో ఐఎన్డిసిస్ని అడాప్ట్ చేసుకున్నాం మనం. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని మనం తీసుకొని వచ్చాం. అవి మీరు ఎన్విరాన్మెంట్లో చదివే ఉంటారు. భారతదేశపు పంచామృత లక్ష్యాలు అని, అంటే ఒకటి 2030 కల్లా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని సాధించాలి, అటువంటి లక్ష్యాలు ఉన్నాయి. వాటినే ఐఎన్డిసిస్ అంటారు. ఇప్పుడు సముద్రానికి సంబంధించి ముఖ్యంగా సముద్రాన్ని రక్షించాలి అన్న లక్ష్యంతో బ్లూ ఐఎన్డిసిస్ని బ్రెజిల్, ఫ్రాన్సు లాంచ్ చేశాయి. 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, అక్కడ బ్రెజిల్, ఫ్రాన్స్ లాంచ్ చేశాయి. ఇక మరి వీటిని ఎప్పుడు వీళ్ళు కంప్లీట్గా లాంచ్ చేయబోతా ఉన్నారంటే ఈ సంవత్సరం 2025 డిసెంబర్ ఆ టైంలో COP30 సదస్సు జరగబోతూ ఉంది. UNFCCCకి COP 30వ సదస్సు బ్రెజిల్లోని బెలెంలో జరగబోతా ఉందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అక్కడ వీటిని చర్చించనున్నారని చెప్పేసి ఒక సమాచారం. ఇక ఈ ఇనిషియేటివ్లో ఆల్రెడీ ఫ్రాన్సు, బ్రెజిల్తో పాటు మరికొన్ని కంట్రీలు జాయిన్ అయ్యాయి. మనకి అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యం. బ్రెజిల్, ఫ్రాన్స్, మరో కొన్ని కంట్రీలు వచ్చేసి ఆస్ట్రేలియా, ఫిజీ, కెన్యా, మెక్సికో, పలావు, షీసెల్స్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఇంత డీటెయిల్డ్గా చెప్పడానికి కారణం ఎలా ఉంటాయంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇంటర్లింక్డ్. ఇప్పుడు మనం చెప్పింది ఇదొక్క టాపిక్కే కావచ్చు, బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, 30x30 డీల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అలానే మరి ఇంకా ఈ కంట్రీస్ ఉన్నాయి, ప్యారిస్ డీల్ గురించి, ప్రపంచంలోనే అత్యంత వేడి సంవత్సరము, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఎవ్రీథింగ్ ఏదైనా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో డెఫినెట్లీ కొద్దిగా డీటెయిల్డ్గా వినడానికే ట్రై చేయండి. ఇక ఆల్రెడీ మనం సముద్రాలంటే గుర్తుకు రావాల్సింది మనం డిస్కస్ చేసుకున్నాం. నాసా శాస్త్రవేత్తల ప్రకారము ప్రపంచం ఆల్రెడీ ముఖ్యంగా కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలు 4వ మాస్ బ్లీచింగ్ ఈవెంట్కి గురైనాయి. అంటే అవి వేగంగా క్షీణిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఈ 4వ మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ 2023లో మొదలయ్యి 2025 మార్చి వరకు కొనసాగింది. దీంట్లో భాగంగా ఆల్రెడీ 84% పగడపు దిబ్బలు అంతరించిపోయాయి అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో మనము ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఛాలెంజ్ అనేది. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తున్నది 4th, నెక్స్ట్ టాపిక్లో కూడా లింక్ అవుతుంది, అది చూపిస్తాను మీకు. నెక్స్ట్ వన్ ఒక ప్రాజెక్ట్కి సంబంధించి, ప్రాజెక్ట్ పెలికాన్. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇటీవల మార్క్ కార్నీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం పంపారు G7 సమ్మిట్లో పాల్గొనమని. సో ఈ కాంటెక్స్ట్లో ముఖ్యంగా మనం తెలుసుకున్నాం, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమం ఎక్కువ. భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉద్యమకారులు అక్కడ డ్రగ్ రాకెట్ని నడుపుతూ ఉన్నారు. అక్రమంగా డ్రగ్లను అమ్ముతూ, ఆ డ్రగ్స్ని అటువంటి వాటిని అమ్ముతూ వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు వీళ్ళు వాడుతూ ఉన్నారన్నమాట ఆ మనీని. సో ఇప్పుడు వాళ్ళని అణిచివేయడానికి, ఆ ఖలిస్తాన్ ఉద్యమకారులని, ఆ డ్రగ్ ర్యాకెట్ని అణిచివేయడానికి కెనడా పోలీసులు ప్రాజెక్ట్ పెలికాన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ప్రాజెక్ట్ పెలికాన్ ఏ కంట్రీ. నెక్స్ట్ వన్ రీజనల్కి సంబంధించి ఏపీ కరెంట్ అఫైర్. ఇటీవల చూస్తే ఏపీ అయినా తెలంగాణ అయినా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వరుసగా ప్రోగ్రాములు తీసుకొని వస్తూ ఉన్నాయి. అందులో కంటిన్యూషన్లో భాగంగా ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో యువతలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి, స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగము ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఆ ఒప్పందము ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైంట్ అనే కంపెనీ మరియు AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో
ఒక ఒప్పందం కుదుర్చుకునింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారో చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీలో ఐకేర్, ఐకేఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఐకేర్, ఐకేఫ్. ఈ ఐకేర్, ఐకేఫ్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించడానికి సెంటర్లు అన్నమాట. ఐకేర్ అంటే ఇన్నోవేషన్, క్రియేషన్, రీసెర్చ్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐకేర్. ఐకేఫే అంటే ఐడియా క్రియేషన్, యాక్సిలరీ ఫెసిలిటేటీస్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇవి మనకు నిన్న ఒకరు కామెంట్లో ఒకరు అడిగారు, మన కరెంట్ అఫైర్స్ ఏపీ గ్రూప్ 1కి ఉపయోగపడతాయని. డెఫినెట్లీ అండి. ఎలా ఉపయోగపడతాయో నేను సింపుల్గా చెప్తాను. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పే కరెంట్ అఫైర్స్ కూడా డిస్క్రిప్టివ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీ ఎకానమీలో స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ అనే చాప్టర్ ఉంటుంది సెపరేట్గా. ఆ చాప్టర్లో ఏపీ ప్రభుత్వము ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, నైపుణ్య శిక్షణకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు అంటే డెఫినెట్లీ ఈ పాయింట్లు మీరు రాయొచ్చు. ఇవి కరెంట్ అఫైర్స్ పాయింట్లు కాబట్టి డెఫినెట్లీ మార్క్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ని స్టాటిక్తో లింక్ చేస్తే. ఈవెన్ యూ కెన్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఆల్సో. నో నీడ్ టు వర్రీ. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఇటీవల బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులకి ప్రభుత్వము శాఖలు కేటాయించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్. మనకి సెంటర్లో అయితే ఆర్టికల్ 75 కింద ప్రధానమంత్రిని, ఇతరత్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదే స్టేట్ గవర్నమెంట్స్ విషయానికి వస్తే ఆర్టికల్ 164 కింద చీఫ్ మినిస్టర్ని, ఇతరత్ర మినిస్టర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఇది ఆర్టికల్ 75, ఆర్టికల్ 164. ఇప్పుడు మరో 3 తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్లో. వాళ్ళకి కేటాయించిన శాఖలు తెలుసుకోవాలి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఒకరు వివేక్ వెంకటస్వామి గారు. వివేక్ వెంకటస్వామి గారికి ఏం శాఖలు కేటాయించారంటే మైన్స్ మరియు జియాలజీ, గనుల శాఖ, అలానే లేబర్ ఎంప్లాయ్మెంట్, కార్మిక ఉద్యోగ శాఖ. ఇక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీల అభివృద్ధి శాఖ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే గిరిజనుల అభివృద్ధికి సంబంధించి శాఖ, మైనారిటీస్ వెల్ఫేర్, మైనారిటీల అభివృద్ధికి సంబంధించి, అలానే డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, దివ్యాంగులకు సంబంధించి శాఖల్ని ఈయనకు కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరి గారు, ఈయనకు యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖ మరియు స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్కి సంబంధించిన శాఖను ఈయనకి కేటాయించారు. ఇక అబ్జర్వ్ చేస్తే మనం తెలుసుకోవాల్సింది మరి ఎంతమంది ఉన్నారు. వీళ్ళ 3తో కలిపి తెలంగాణలో 15 మినిస్టర్స్ ఉన్నారు ఇప్పుడు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్తో కలుపుకొని, సీఎంతో కలుపుకొని, ఈ 3తో కలుపుకొని 15 మంది ఉన్నారు. మరి మనకి పాలిటీలో మనం చదువుతాం, ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఎంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎంతమంది ఉండవచ్చు గరిష్టంగా, మ్యాక్సిమం. అంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A కింద లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ స్ట్రెంగ్త్లో 15%కి మించకూడదు. 15% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటాడు. అంటే లోక్సభ స్ట్రెంగ్త్లో 15% మించకూడదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సేమ్ ఇదే వర్తిస్తుంది స్టేట్ గవర్నమెంట్స్కి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్లో 15%కి మించకూడదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ల సంఖ్య. ఇక చిన్న షార్ట్కట్ చెప్తాను మీకు గుర్తుంచుకోవడానికి. ఇక్కడ ఆర్టికల్ 75 ప్రధానమంత్రి, ఇతరత్ర మినిస్టర్ల అపాయింట్మెంట్కి సంబంధించి, మరి ఆర్టికల్ 164 స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కదా. మీరు 75కి 89 యాడ్ చేస్తే 164 వస్తుంది. కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్కి, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సిమిలారిటీస్, సారూప్యతలు ఉన్న ఏవైనా ఆర్టికల్స్ మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తే ఆ ఆర్టికల్స్కి మీరు 89 నెంబర్ని యాడ్ చేస్తే సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 75 ఏం చెప్తుందో
దానికి 89 యాడ్ చేస్తే 164 వస్తుంది కదా, అది కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది. అంటే ఇది అన్నిటికీ వర్తించదు, అన్ని ఆర్టికల్స్కి, బట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్టికల్స్కి వర్తిస్తుంది. మీరు అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని. నెక్స్ట్ వన్, వజ్రాల వినియోగంలో 2వ స్థానంలో భారత్ అన్నాడు. డైమండ్ కన్జంప్షన్కి సంబంధించి డైమండ్ మార్కెట్ ఇండియాలో ఏ స్థాయిలో ఉందని చెప్పేసి నేషనల్ డైమండ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ రిచా సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలో సహజ సిద్ధంగా దొరికే వజ్రాల వినియోగంలో ఇండియా చైనాను వెనక్కి నెట్టి 2nd ప్లేస్కి చేరుకునిందట. మరి డైమండ్స్ ఏమంటున్నాడు ఇక్కడ? సహజ సిద్ధమైన డైమండ్లు అంటే న్యాచురల్గా దొరికే డైమండ్లు. దీంట్లో 2nd ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ మనము న్యాచురల్ డైమండ్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత వేరే రకం డైమండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. డైమండ్స్ విషయానికి వస్తే మన మార్కెట్, డైమండ్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ కూడా సుమారుగా 12% వృద్ధి రేట్ సాధిస్తూ ఉంది ఎవ్రీ ఇయర్. మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఎక్కువ, ఆల్రెడీ గోల్డ్ కంటే కూడా ఎక్కువ మంది డైమండ్స్ పైన డైమండ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. ఇక వేరాజ్ అమెరికా, చైనా ఈ దేశాల్లో చూస్తే ఆర్థిక మాంద్యం కారణంగా ఎకానమీ అనేది క్రైసిస్లో ఉంది కాబట్టి డిమాండ్ అక్కడ తగ్గుతూ ఉంది. ఇక ప్రపంచంలోనే ఈ న్యాచురల్ డైమండ్స్కి టాప్ మార్కెట్ ఇవాల్టికి కూడా అమెరికా ఉంది, ఫస్ట్ ప్లేస్ అమెరికా. ఇక సహజ సిద్ధంగా దొరికే డైమండ్ల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా డైమండ్లను ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశం రష్యా. అది గుర్తుపెట్టుకోండి, రష్యాలో అన్ని డైమండ్ మైన్స్ ఉంటాయి. ఇక ఇది సహజ సిద్ధంగా దొరికే డైమండ్లకు సంబంధించి. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లోని బుక్స్వాహా అనే ఫారెస్ట్ ప్రాంతంలో సుమారుగా 70,000 కోట్ల విలువైన డైమండ్ మైన్స్ని కనుగొన్నారు ఇండియన్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకవేళ ఆ మైన్స్ని కనుక మనం వెలికి తీసినట్టయితే బహుశా అది ప్రాబబ్లీ ఆసియాలోనే అతిపెద్ద డైమండ్ మైన్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది బుక్స్వాహా మైన్స్. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్. ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే సహజ సిద్ధమైన డైమండ్లు ఇవి 2 టైప్స్ ఆఫ్ డైమండ్స్ ఉంటాయి. న్యాచురల్ డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ల్యాబ్లో తయారు చేసే డైమండ్లు. హై ప్రెజరు, హై టెంపరేచర్, అధిక పీడనము, అధిక ఉష్ణోగ్రతను ఉపయోగించి ల్యాబ్లో డైమండ్స్ని తయారు చేస్తారు. మరి ఈ రెండిటికి తేడా ఏమన్నా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. సహజ సిద్ధంగా దొరికే డైమండ్లకి ఏవైతే ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతిక లక్షణాలు, కెమికల్ ప్రాపర్టీసు, ఆప్టికల్ ప్రాపర్టీసు ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ల్యాబ్ డైమండ్స్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే వీటిని అంత ఈజీగా గుర్తించలేం. అంటిల్ అన్లెస్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే తప్ప ఇవి కృత్రిమ డైమండ్లని గుర్తించడము అప్పుడే మాత్రమే గుర్తించగలం. సో ఇది ఎందుకు ఇంత డెప్త్గా పోతా ఉన్నామంటే స్టేట్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో, గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, డిఫరెన్సెస్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఒక బుక్కి సంబంధించి. అయితే ఈ బుక్ని ఎవరు విడుదల చేశారు అనేదాన్ని, ఇండియన్ రెనెసాన్స్ ది మోడీ డికేడ్ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఆప్షన్ బి హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఆప్షన్ సి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. సో బుక్స్ అనేవి ఎవరికి సంబంధించినవి, ఎవరు రాసినవే కాకుండా ఎవరు విడుదల చేశారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అన్నప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలి. సో దీనికి ట్రై చేయండి, డోంట్ నెగ్లెక్ట్. ఇక ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం ఇవాళ. ఇది క్రికెట్కి సంబంధించి. అవినీతి ఆరోపణలపై ఐసీసీ ఏ బంగ్లాదేశ్ క్రికెటర్పై 5 సంవత్సరాలు నిషేధం విధించింది? అలాంటి నిషేధాన్ని ఎదుర్కొన్న మొదటి మహిళా క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ రుమానా అహ్మద్, ఆప్షన్ బి నిగర్ సుల్తానా, ఆప్షన్ సి షొహెలి అఖ్తర్, ఆప్షన్ డి సల్మా ఖాతున్. ఇది కరప్షన్కి సంబంధించి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనము కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ తీసుకున్నాం.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్య దేశాల పదవీ కాలం అంటే దీనికి 2 years. యుఎన్ జనరల్ అసెంబ్లీ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తుంది 2 ఏళ్ల పదవీ కాలానికి గాను 2 years. ఇక ఇప్పుడు మనం ఒకసారి ఆ 10 కంట్రీస్ ఏ ఉన్నాయో కూడా మరొకసారి చూసుకుందాం. ఒకసారి లైక్ రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. 5 పర్మనెంట్ మెంబర్లు వచ్చేసి చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పాకిస్తాన్, పనామా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, సియర్రా లియోన్, స్లోవేనియా, సోమాలియా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ పదవీ కాలము 2026కి ముగుస్తుంది. ఇటీవల యుఎన్ ఎక్కువగా వార్తల్లో ఉంది అన్ని రకాల కారణాల చేత. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ కావచ్చు, యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఇవన్నీ. సో డెఫినెట్లీ మేబీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏ ఉన్నాయని చెప్పేసి కూడా. ఇక నిన్న ఇంకొక క్వశ్చను, ఇది 2011 సెన్సస్కి సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యక్తుల సంఖ్య అంటే నియర్లీ 263 మిలియన్ పీపుల్ డిపెండ్ అయి ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి గిఫ్ట్ ఐఎఫ్ఎస్సిసిలో గ్రీన్ బాండ్ను జాబితా చేసిన మొదటి విదేశీ కార్పొరేట్గా డిఎఫ్సిసి బ్యాంక్. ఇది శ్రీలంకకు చెందిన బ్యాంక్. మరి ఇక్కడ వీళ్ళు గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గ్రీన్ బాండ్ని జారీ చేశారు. అంటే ఇప్పుడు జనరల్గా బాండ్ల ఉద్దేశం ఏంటి? మనం బాండ్ని జారీ చేస్తున్నాము అంటే మనకు అవసరమైన ప్రాజెక్టుల కోసము నిధులను సమీకరించడానికి బాండ్లను జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డిఎఫ్సిసి బ్యాంకు గ్రీన్ బాండ్ని జాబితా చేసింది. మనకి ఎగ్జామ్లో మీరు చూస్తే ఎకానమీలో కొన్ని టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. గ్రీన్ బాండ్సు, బ్లూ బాండ్సు, మున్సిపల్ బాండ్సు అటువంటివి. ఇక్కడ గ్రీన్ బాండ్ అంటే పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్సు, సోలార్ ఎనర్జీ అటువంటి ప్రాజెక్టులకు నిధులను సమకూర్చడానికి బాండ్లను జారీ చేస్తారు. ఆ బాండ్లను జారీ చేయడం ద్వారా వచ్చే డబ్బులను కేవలం ఈ హరిత ఇంధనానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసమే వినియోగిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఆ గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఐఎఫ్ఎస్సి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను, ఇంకొక ఇంపార్టెంట్. గ్రీన్ బాండే కాకుండా ఇటీవల గ్రీన్ మున్సిపల్ బాండ్ను కూడా భారతదేశంలో ఒక మున్సిపాలిటీ జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ని ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ మున్సిపాలిటీ జారీ చేసింది. దాని ముఖ్య ఉద్దేశము మున్సిపల్ బాండ్ అంటే ఏంటి? మున్సిపల్ ప్రాజెక్టుల కోసం. తద్వారా ఆ గజియాబాద్లోని ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసము 150 కోట్లను రైజ్ చేసింది, నిధులను సమీకరించింది ఆ గజియాబాద్ మున్సిపాలిటీ. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ని జారీ చేసిన మున్సిపాలిటీ అంటే యూపీలోని గజియాబాద్. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన చిల్డ్రన్ని ఆ బాధ నుంచి తప్పించేందుకు, వాళ్ళని ఆ వ్యసనం నుంచి తప్పించడానికి 15 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలన్న ఆలోచనలో ఫ్రాన్స్ ఉంది. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ని అడుగుతూ ఉంది మీరు అలా తీసుకురండి ఆ చట్టాన్ని అని. ఒకవేళ మీరు కనుక ఆ చట్టం తీసుకురాలేదంటే మేమే ఆ చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు ప్రెసిడెంట్ ప్రకటించారు. ఇక ఆల్రెడీ ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్ 16 ఏళ్లలోపు స్టూడెంట్స్కి, 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని వాడే హక్కు లేదు అని చెప్పేసి బ్యాన్ చేసింది. అది ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ఒక నేవల్ ఎక్సర్సైజ్, నౌకాదళ విన్యాసము ఇండియాకి యూకేకి మధ్య, ఇండియా యూకే నావికా దళాల మధ్య ప్యాసెక్స్ 2025 ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అంటారు దాన్ని.
ఆ ప్యాసెక్స్ పేరిట నార్త్ అరేబియా సీ, ఉత్తర అరేబియా సముద్రంలో ఈ విన్యాసాన్ని నిర్వహించాయి ఇండియా, యూకే. ఇది జూన్ 9 నుంచి జూన్ 10 వరకు జరిగింది ఈ విన్యాసం. ఇందులో ఈ విన్యాసంలో ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ తబర్, అనే ఒక స్టెల్త్ ఫ్రిగేటు పార్టిసిపేట్ చేసింది. అలానే ఇండియన్ నేవీకి చెందిన P8I అనే ఒక లాంగ్ రేంజ్ దీర్ఘశ్రేణి మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్, ఒక విమానం కూడా, ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనింది. ఇక యూకే నుంచి ఈ విన్యాసంలో హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్, హెచ్ఎంఎస్ రిచ్మండ్ అనే నౌకలు పాల్గొన్నాయి. ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఎక్సర్సైజ్ పేరు, అది ఎక్కడ జరిగింది అంటే నార్త్ అరేబియన్ సీ. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ నావికా విన్యాసాలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం, ఇండియాస్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ మ్యూజియం అంటేనే టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి. ఇప్పుడు మహారాష్ట్రలోని ఐఎన్ఎస్ గుల్దార్ అనే ఒక షిప్ని భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియంగా కన్వర్ట్ చేయబోతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ రిటైర్ అయ్యిందనమాట, అంటే సేవల నుంచి దీన్ని రిటైర్ చేశారు, ఇప్పుడు ఇది వాడుకలో లేదు. దీన్ని ఏం చేయబోతా ఉన్నారంటే ముంబైకి 500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ దూరంలో దీన్ని సముద్రంలో మునగజేసి, అంటే వాంటెడ్గానే సముద్రంలో దీన్ని మునిగేలా చేస్తారు. మునిగేలా చేసి దాన్ని ఏం చేయబోతారు అంటే పర్యాటక రంగానికి వీలుగా దీన్ని మారుస్తారు. ఎప్పుడైతే మనం సముద్రంలోకి దాన్ని అలా ముంచేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కోరల్ రీఫ్స్ కూడా అభివృద్ధి చెందుతాయి, ఎందుకంటే దానికి ఒక ఆవాసం దొరుకుతుంది కాబట్టి, ఒక హ్యాబిటాట్. సో దీన్నే కృత్రిమ పగడపు దిబ్బగా మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎక్కడ, ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఇది సింధుదుర్గ్ ప్రాంతంలో, సింధుదుర్గ్ ఫోర్ట్ ఉంటుంది అక్కడ, హిస్టారికల్ టూరిజంకి ఫేమస్ సింధుదుర్గ్. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి పోసన్ పోయా ఫెస్టివల్. కల్చర్, బుద్ధిజం గురించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. వియత్నాం నుంచి కంబంపాటి హరిబాబు గారి నేతృత్వంలో బుద్ధునికి సంబంధించిన అవశేషాలు, అస్థికలు అటువంటివి న్యూఢిల్లీకి తీసుకొని వచ్చారు అని చెప్పేసి. సో కల్చర్ అనేది మనకి, బుద్ధిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రీలంకలోకి బుద్ధిజం ఎంటర్ అయ్యి 2000 ఇయర్స్ అయిన సందర్భంగా, సుమారుగా 2000 ఏళ్ల కిందట అశోకుడి ద్వారా కదా శ్రీలంకలోకి బుద్ధిజం ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన సందర్భంగా శ్రీలంక పోసన్ పోయా అనే ఒక ఫెస్టివల్ని నిర్వహించింది. ఆ పోసన్ పోయా ఫెస్టివల్ ప్రాముఖ్యత వచ్చేసి ఇది జూన్ 10 నుంచి జూన్ 11 వరకు నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశము, ఆ రోజు ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఆ రోజున, ఆ పోసన్ పోయా అనే రోజున, ఆ పండుగ జరుపుకునే రోజున అశోకుడి కొడుకైన, కింగ్ అశోకుడి కొడుకైన అరహత్ మహిందా గారు మిహింతలే అనే ప్రాంతంలో ఉన్న ఒక రాజు, లోకల్ కింగ్ దేవనాం పియతిస్సాకు ప్రసంగం, స్పీచ్ ఇచ్చాడు, లైక్ బోధన చేశాడు. ఇక్కడ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ప్రీచింగ్ ఇస్తా ఉన్నట్టు ఫస్ట్ సెర్మన్ ఇచ్చాడనమాట. అందుకు ఈ పండుగని శ్రీలంక జరుపుకుంటుంది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పోసన్ పోయా ఫెస్టివల్ ఏ కంట్రీ అంటే శ్రీలంక. వాడు ఆప్షన్స్లో బుద్ధిస్ట్ కంట్రీస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, అట్లా శ్రీలంకని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, లైక్ పర్సన్స్ గురించి. మాల్దీవ్స్ కంట్రీ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ని మాల్దీవ్స్ ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించింది. గ్లోబల్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మాల్దీవ్స్గా నియమించింది. ఆల్రెడీ ఇండియాకి మాల్దీవ్స్కి రిలేషన్స్ సరిగా లేవు, ఎందుకంటే గతంలో మాల్దీవ్స్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. మాల్దీవ్స్ గతంలో చైనాకి ఎక్కువగా క్లోజ్ అయ్యేది, ముఖ్యంగా 2024 సంవత్సరం నుంచి.
సో మాల్దీవ్స్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గారిని నియమించడం జరిగింది. సో డైరెక్ట్గా ఫ్యాక్ట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సామాజిక భద్రతా కవరేజ్ పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానం ILO. యూనియన్ క్యాబినెట్ రైల్వేస్ ప్రాజెక్ట్స్. గుజరాత్ ఫిన్లాండ్ రిలేషన్స్. బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్. ప్రాజెక్ట్ పెలికాన్ కెనడా. యువతలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సైంట్ AICTEతో ఏపీ ఒప్పందం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం. వజ్రాల వినియోగంలో 2వ స్థానంలో భారత్. గిఫ్ట్ IFSCలో గ్రీన్ బాండ్ను జాబితా చేసిన మొదటి విదేశీ కార్పొరేట్గా శ్రీలంకకు చెందిన DFCC బ్యాంక్. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలన్న ఆలోచనలో ఫ్రాన్స్. పాసెక్స్ 2025 ఇండియా UK నావికాదళ విన్యాసం. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం INS గుల్దార్. పోషణ్ పోయా పండుగను నిర్వహించిన శ్రీలంక. మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా కత్రినా కైఫ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇవాల్టి క్లాసుకు సంబంధించిన కంప్లీట్ PDF టుమారో మన వాట్సాప్ ఛానల్ హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్ ఛానల్లో ఉన్న PDFని పొందవచ్చు. దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.